మన టీమ్ కి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే ప్లేయింగ్ 11 సెట్ చేయడానికి కూడా మనం 3-4 ప్లాన్లు వేసుకోవాలి. మనకే ఇట్లుంటే అక్కడ కూర్చున్న వాళ్ళకి, కోచెస్ కి, మేనేజ్మెంట్ కి ఇంకెట్లుంటది? అవన్నీ స్వీట్ ప్రాబ్లమ్స్ అండి. అవన్నీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్సే కావాలి. ద ప్రాబ్లం అంటే 2021-2022 సీజన్ లో ఎవడు ఆడతాడ్రా అని ఉండే. ఇప్పుడు చూడ అసలు ఎన్ని ఆప్షన్స్. అండ్ ఇంకోటి, గైస్, వాట్స్ ద గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఇస్ everyone's job is at risk. Everyone's job. It is a good problem to have actually for a change. See, SREC have the same problem, but they still had to continue with Zach Crawley. Last lo SEC అక్కడ కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. ఆల్టర్నేటివ్ లేక వేరే జార్జిని తీసుకొని మనం ఆడించాల్సి వస్తుంది. బట్ ఇక్కడ అట్లా కాదు. అభిషేక్ శర్మ పోకపోతే అనికేత్ వర్మ, ఈడకపోతే ఆడు, ఆడకపోతే ఈడకపోతాడు. ఈవెన్ స్పిన్ లో ఆల్టర్నేటివ్స్ ఉన్నారు, పేస్ లో ఆల్టర్నేటివ్స్ ఉన్నారు, కీపింగ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నారు, అండ్ బ్యాటింగ్ ఆల్టర్నేటివ్స్. దిస్ ఇస్ a very sweet problem to have, as Abhinav said. Sweet and a good problem to have. Yes. ఇంకోటి ఏంటి అని అంటే, జస్ట్ యాడింగ్ అప్ టు దిస్ పాయింట్, వెన్ యూ హ్యావ్ దిస్, ఇప్పుడు మనము ప్రతి ప్లేయర్ చెక్ లో ఉండడం అనేది ఎంత ఇంపార్టెంటో, నేను చేయకపోతే, ఇఫ్ యూఆర్ అ టీమ్ ప్లేయర్, నేను చేయకపోతే ఇంకోటి వచ్చి చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు దిస్ టైమ్ ఇట్స్ నాట్ ఆల్ ఆన్ యువర్ షోల్డర్. లైక్ దిస్ టైమ్ ఇట్స్ నాట్ ఆల్ ఆన్ ట్రావిస్ షోల్డర్, నాట్ ఆల్వేస్ ఆన్ క్లాసెంట్ షోల్డర్. The pressure is kind of distributed right now, and the plan of action is more clear right now. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోల్ ఉంది, ఆ రోల్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి. ఇఫ్ దే గో ఓవర్ ద రోల్ ఆల్సో, ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. Everybody has the role to perform, that's it. And the moment they are out of the role, they don't have to care about, like, they have other people to continue this. It's not always that they have to perform, which is a nice advantage. Exactly. So ఏం లేదు, ఈ వీడియోలో we will sort ourselves and ఒక ప్రాపర్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో మనం చూద్దాము. ఇది ఒక వేరే లెవెల్, ఏమంటారు, బ్రెయిన్ స్ట్రామింగ్, ఆఫీస్ పీపీటీ సెషన్స్ ఆ లెవెల్లో ఉండబోతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ అ వెరీ లాంగ్ వీడియో. Abhinav bro, please start the proceedings. He'll share the screen. Hello people, my client will share the screen right now. Client అలవాటు అయిపోయింది అయ్యా. సో ఇది మనకి, సో we are having 3 ప్లేయింగ్ కాంబినేషన్స్. అంటే 3, అంటే ప్రిసైజ్లీ మేము అందరం డిస్కస్ చేసి ఎట్లా చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఒకటి హోమ్ గేమ్ కి, ఒకటి అవే, లైక్ న్యాచురల్ అవే గేమ్స్, అండ్ వన్ మోర్ ఇస్ ఫర్ స్పెషలైజ్డ్ స్పిన్ ట్రాక్స్ ఆర్ స్పెషల్ ట్రాక్స్ గురించి. సో if you all are agreeing to me, any track, any combination, home or away, Abhishek and Travis are going to open, right? first combination, sure. Shubhanga wala entry chesai. I said Abhishek Sharma. Just drag చేసే and second ఒక్కొక్క దానికి వెళ్దాం. Let's do it peacefully. ఫస్ట్ కాంబినేషన్ అంటే ఫస్ట్ 3 లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అని పెట్టాను. అది చేంజ్ అవ్వదు కదా. Done. Okay, we'll do that later. Okay, ఫస్ట్ అంటే మనం హోమ్ గేమ్స్ కి, యావరేజ్ గా ఉండే హోమ్ గేమ్స్ కి we are doing this. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్. ఇప్పుడు ఎన్ని హోమ్ గేమ్స్ ఉన్నాయి? 7 ఉంటాయి. ఎవరికైనా 7 ఉంటాయి. వీక్నెస్ మిస్టేక్, జర్మన్ మిస్టేక్స్, జర్మన్ మిస్టేక్. వైజాగ్, సో we can say 8. అదే కదా, వైజాగ్ ని. సరే, ఓకే అర్థమైంది. So okay, number 3, are we all Ishan Kishan? Number 3 Ishan Kishan for sure. I have one option, Ishan Kishan or Nitish Kumar Reddy. That is my. లేదు, నితీష్ ని I won't think so. Anyone have any do you guys any of you guys agree? Only one Ishan ki only one వస్తుంది.
There is only one very small use case where off spinner is very threatening and then you want to disturb the thing, but I don't see that happening anywhere. But Ishan Kishan is very good against off spin too. So he's not a bad player. He's very Yes, good against correct. spin. He's So not a bad player to say, but I would prefer a right-hander to slot after the two left-handers. I'll tell you. I'll use Vishal Bro's logic. I miss him actually in this. ఇప్పుడు when we have 3 left-handers, it is a problem. But a team have 6-7 right-handers, that is not a problem. Yes. yeah, this So is what I really like. I really want to. I mean, Vishal bro ఎప్పుడైతే చెప్పిండో he really made me thinking like all night I was thinking okay we had actually ideal team like 4-5 right-handers and 1 or 2 left-handers, but you know we have 3 right-handers and we are seeing it as a problem. I don't see it as a problem. Number 3 is my Ishan Kishan Then I and don't. number 4 and number 5 Nitish and Klassen. Any changes? I would swap them around. Swap them around according to the situation, Ritvik. I agree, but ideally 4 and 5, right? Ideally, would be NKR and Klassen. Yeah, agreed. Abhinav bro, go ahead. Copy paste in all 3 combinations. That is what I told. Henrik Klassen. Perfect. Ippudu the real struggle starts. You know, you ask a child, he'll say top 5 this. కానీ 6th నుండి స్టార్ట్ అస్సలైన మజా స్టార్ట్ అవుతుంది. బ్రో క్లాస్ ఇన్ స్పెల్లింగ్ Okay. Class and spelling. KLA. Start చేసుకుందాం. ఓకే ఇప్పుడు సరే Good we will option. do one thing. We'll fill the slot wise fill చేద్దాము. Number 11, 10 will be Harshal Patel and Shami for sure. Yeah, నంబర్ అంటే నంబర్ 9 హర్షల్ పటేల్ ఉంటాడు. నంబర్ 8 ఆర్ నంబర్ 9 బికాస్ Okay. మనం యాక్చువల్గా Okay, లెట్స్ done. నాట్ గో ఫ్రమ్ డౌన్, లెట్స్ డీకన్స్ట్రక్ట్ just go from top to bottom. టాప్ టు బాటమ్ వెళ్దాం, మళ్ళీ కింద నుంచి పైకి వద్దా అట్లా. Okay. So, Number 6 is have to be very good role. So initially I feel they'll go for experienced Abhinav Manohar. Surely. Yeah, agreed. No doubt. I know Aniket Verma is good. Few all options are good, but first లో risk చేయరు. They'll go with experienced అనుకుంటున్నా. If Abhinav Manohar ఘోరంగా ఫ్లాప్ అయితేనే there is a chance. Yeah, Ritvik. You can put Abhinav Manohar at number 6 and Aniket Verma at number 7, and you can shuffle according to situation. Yes, I also Okay. agree because we made this combination for our home game, right? It's a batting paradise. So it's good for us to have extra batter. So it will give confidence to both Nitish and Klassen to don't get pressure. So we have 2 more batters left, and Cummins is also handy. So we can swap with any impact I player in the think second innings. we Also, should put just in- Aniket Verma as the impact player rather than That's correct. to the team. Also, I have one question. We can also slot in Vian Mulder in place of Zampa if we need an extra bowler on a fast seaming wicket. ఇప్పుడు అది ఎందుకు వచ్చింది? అంటే జస్ట్ టెలింగ్ యూ, అంటే if Hyderabad is a seaming wicket, అది then we వచ్చినప్పుడు can చెప్పు. put ఇప్పుడు నంబర్ 7 ఎవరో చెప్పు, అది సరే. ముందు. Number 7 Aniket Verma అన్న. Sorry? Aniket Verma. Pat Cummins. See, yeah, I would prefer Aniket Verma. Pat Cummins. Abhinav, I agree. Player 7 should not be a pure batsman right now. I mean, we assume that top 6 goes well, and only if needed, player 7 as a batsman would come in. So we go with a proper balance where 6 good batsmen and 5 bowling all-rounders or slightly something like that. Five, Okay, if that's so, Patrick Cummins will be there as number 7 as of now. Pat Cummins. Yes, Captain. Okay, Pat Cummins. Pat- He is bracket. captain. సి పెట్టు చాలు, సి పెట్టు C చాలు. పెట్టే అన్న, C పెట్టు. Perfect. Okay. 8, 9 Harshal and Shami. Okay. Yeah. Yes. Harshal Patel, yeah. Harshal Patel and Shami. Yes. 10 Zampa. 10 Okay. Zampa. ఫారినర్స్ ఎంతమంది అయ్యారు? 3. 1, 3. 2, 3.
ఓకే, మనకి ఇంకా రెండు ఆప్షన్స్ ఉన్నాయి. వీ కెన్ ప్లే Let's put బోత్ in Rahul Zampa and Rahul Chahar, or else Zampa with any pacer like Simarjit. Mulder or Mulder. Simarjit Simarjit Singh. or Unadkat. No, if you are Jaydev getting in Unadkat Unadkat. Zampa, if you are getting in Zampa, we should go for Simarjit only. Because our Unadkat కూడా ఉన్నాడు కదా. మనకు 3 అయిపోయాయి. జాంపాతో 4 ఓవర్సీస్ స్లాట్ అయిపోద్ది కదా మాస్టర్. జాంపా అయిపోతాడు. జయదేవ్ ఉన్నది అంటున్నాను నేను. Jaydev Unadkat జయదేవ్ ఉన్నాడు కదా. వీరు ఫస్ట్ ముల్డర్ అన్నారు. ముల్డర్ కాదు నేను చెప్తున్నా. సో ఇఫ్ వి ఆర్ చూసింగ్, నేను చెప్తా ఇక్కడ ద టీమ్ విల్ ప్లే ట్రిక్స్. ఇఫ్ దే ఆర్ ప్లేయింగ్ జాంపా, దే హ్యావ్ టు గో టు సిమర్జిత్ ఆర్ జయదేవ్ ఉన్నద్కట్. బట్ ఇఫ్ వి ఆర్ ప్లేయింగ్ రాహుల్ చహర్, వీ హ్యావ్ టు ప్లే ముల్డర్. కానీ అంటే see, for a foreign slot, I prefer Zampa than Mulder. ఈవెన్ I ఐ agree. ప్రిఫర్. I agree. ఎందుకంటే జాంపాని ఓకే అట్లా తీసి పడేస్తాం కానీ ఆన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ట్రాక్స్ హీస్ వెరీ గుడ్. అభినవ్ బ్రో చెప్తున్నట్టు దట్ స్కిడ్డీ యాంగిల్ తీసుకొని వస్తాడు. అండ్ ఆల్సో ఈజ్ విత్ హైట్ షార్ట్ ఉండడం వల్ల అమిత్ మిశ్రా, చెహెల్ గానీ దిస్ లోవర్ బాల్ లో అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఈజ్ అ వెరీ ఎఫెక్టివ్ బౌలర్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. సో విల్ ఇనిషియల్లీ పుట్ జాంపా. యా, ఆడమ్ జాంపా. And also Australia quota కాబట్టి Pat Cummins knows how to use him better. That's a nice idea because దాన్ని మనం కోట అని చెప్పి మనము డిస్గ్రేడ్ చేయట్లేము. That's because పాజిటివ్ quota ఇది. పాజిటివ్ కోటనే. See, this was the same that happened with Moise Hendricks. Yes. వాడడం తెలుసు మోయిస్ హెండ్రిక్స్ ని. That's why it worked out for us in 2016 and 17. అందుకనే మోయిసెస్ హెన్రికిస్ ఎంత వాల్యుబుల్ అసెట్, బట్ ఆఫ్టర్ ఈ గోయింగ్ టు పంజాబ్ ఫ్లాప్ ప్లేయర్. Because he మనకి was అసలు David Warner, that is why he worked for us. And for me, he was the backbone to the victory in 2016. Moise Hendricks. No doubt, undoubtedly he is actually. So ఒక సేమ్ Are we going సరే with ఆడమ్ జాంపా. అండ్ ఇంకోటి నంబర్ 11, I prefer Jaydev Unadkat. 2 reasons. One is experienced, 2 left arm pacer. Yeah, I also prefer Jaydev Unadkat. అంటే ముందు మనకి నటరాజన్ ఈ రోల్ ఫిల్ చేసేవాడు, దట్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. నౌ జయదేవ్ ఉన్నద్కట్ కమింగ్ ఇన్ టు యాక్షన్, మేబీ వై నాట్. ఇంకేమన్నా డూ వీ హ్యావ్ ఎనీ గుడ్ ఆప్షన్స్? Yeah. So the problem is whether we need raise your Rijul bro, go on. No, the problem is whether we need a power play bowler as a primary thing. Whether Cummins is looking at himself as a power play bowler or a middle over bowler or a death over bowler. So if we are, because Harshal Patel is fulfilling the death over duties well, let's assume to begin with, Unadkat was specialized in that part. I mean, he performed well as a death over bowler. Even in practice games, he is bowling. Harshal Patel and Unadkat both are bowling after the power play only. They have not bowled in the power play. So they are not going to do that. So the only option left is Simarjit as a primary thing who can bowl in power play along with Shami. Or we have to go with Abhishek Sharma, which may not be a good plan to start with. I mean, rely upon. He can just be a backup 1 over option. So to begin with, maybe Simarjit might have to do those duties. And if we have batted well and Aniket Verma has not come in, maybe we add in some more bowler later. I have a point here. See, if Abhishek Sharma is not lending his hand, and we are already with good 3 pacers, Pat Cummins and Shami and Harshal, 3 good pacers, quality pacers. Why can't we go to Rahul Chahar? See, we can go to Rahul Chahar. Between all these discussions you got in Abhishek Sharma, you guys forgot about Nitish Kumar Reddy. Yes. Yeah. I mean, Nitish Kumar ఇప్పుడు Reddy, బ్రో ఎస్, ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ప్లస్ సిమర్జిత్ ఆర్ జయదేవ్ ఉన్నట్టు ఇంకో పేసర్ వస్తే టీమ్ లో 5 పేసర్స్ అవుతారు. Who can, so I really think let's go for Rahul Chahar and put I feel the Simarjit same. in the impact sub. రిత్విక్ I think చెప్తుండే. Hrithik. నేను I would prefer Jaydev Unadkat rather than Simarjit Singh, just cause based on experience and also his ability to bowl in the depth and Mata, like his slower balls will come into variation and everything. And Yes. also and considering that you're going to start with Shami in the power play, so you're going to bowl him maximum 3 overs up front if the ball is swinging.
And you need, I think, and you'll probably also begin with Jaydev Unadkat in the power play. I don't know what the team combination ఎట్లా ఉంటుందని, but you can also just do a role reversal. And you can also start with you can also bowl Shami in the middle overs, and you can put Jaydev Unadkat and Pat Cummins as a power play bowler. That is what I'm thinking. But mostly they'll start with Shami and Unadkat in the power play. So you have కరెక్టే, బట్ 2-2, and then your first change would be Cummins, and then maybe then after the power play you can bring up Harshal Patel, and then your spinners would follow, or a Nitish Kumar Reddy could take over that role. Either or is an నాకు option. అర్థమైంది. కానీ ఇక్కడ ఏంటంటే వి ఆల్రెడీ హ్యావ్ 3 క్వాలిటీ పేసర్స్. ఇంకొకడు వచ్చేసి ఇఫ్ ఎట్ ఆల్ సడన్ గా పిచ్ స్లో అయిపోతే వి నీడ్ దట్ ఎక్స్ట్రా స్పిన్నర్, రైట్? Or you can play Abhishek Sharma is only a part timer. We still can't rely on him. So I strongly feel we'll go with Rahul Chahar and Zampa. Spin రాజా combo. ఏదో ఉండే అఖిలేష్. Raja bro. Yeah. Coming back to Pat Cummins and Nitish Kumar Reddy, it's their comeback from their injury, right? So వాళ్ళు ఫుల్ క్వార్టర్ వేస్తారనేది గ్యారంటీ లేదు. కమిన్స్ వేస్తాడు ఎట్లయినా, పనే బౌలర్ కదా. అంటే రిథమ్ చూసుకొని వేయాలి కదా. ఇప్పుడు ఇనిషియల్ గేమ్స్ లో నాకు తెలిసి ఫుల్ క్వార్టర్ వేస్తారని గ్యారంటీ లేదు. ఈవెన్ విటోరీ కూడా ఫుల్ క్వార్టర్ వాళ్ళతో వేయించే డేర్కి వెళ్ళడు. సో వన్ ఎక్స్ట్రా బౌలర్ ఉండడే బెటర్, లైక్ ముల్డర్ గానీ ఆర్ ఎల్ సిమర్జిత్. Even Jaydev won't be much effective with the new ball. He is a good experienced bowler in middle overs and dead bowling, but new ball tho Jaydev Unadkat ant manaki effective ga undadu. So Simarjit Singh avvachu, ledante Rahul Chahar ki vellachu. Kani Anna, the only problem depends on the Cummins. Why? Because if we going to do the bowling in the power play, ఇప్పుడు మనకు చూసుకోకర్లేదు, ప్రాబ్లం లేదు. కానీ పవర్ ప్లేలో నేను వేయను, లైక్ ఓన్లీ ఫుల్ క్వార్టర్ వేయడానికి ఇఫ్ ఈస్ నాట్ రెడీ టు గో ఫర్ ఇట్, దెన్ మనం ఒక ఎక్స్ట్రా పేస్ బౌలర్ తెచ్చుకోవాలి. అండ్ మీకు ఇంకోటి అర్థమవుతుందా, ప్యాట్ కమిన్స్ కానీ ఎవరైనా కానీ దే హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ దట్ హర్షల్ పటేల్ కోట 6 తర్వాత నుండి స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్ 6 overs నుండే. సో సమ్మన్ హ్యాస్ టు కాంప్రమైజ్. దట్ ఐఎమ్ షూర్ దట్ విల్ బి ప్యాట్ కమిన్స్. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ ఈజ్ సచ్ ఎ బౌలర్. He can bowl in anywhere. You ask him to bowl 1 over 1, he'll bowl in the same intensity, over 20 and same intensity on chestadu. So I definitely feel Pat Cummins will bowl in power play if you are thinking so. Rohit Who will be the other third bowler? Shami and Pat Cummins will be the 2 bowlers, and who will be the other third bowler? Harshal Patel unnadu. Evaru? Harshal Patel కదా in the power play అని అడుగుతున్నాను. పవర్ ప్లే ఇద్దరే కదా ఇద్దరే అన్న. ఫుల్ క్వార్టర్ 3 hours వేయలేరు కదా. ఎయ్యరు నేను చెప్తున్నా. 2-2 వేస్తారు. నేను చెప్తాను. షమి ప్యాట్ కమిన్స్ తీసుకొస్తే ఒక స్పిన్ ఓవర్ ని తీసుకొస్తే రాహుల్ చహర్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ పవర్ ప్లే. లేదు అని అంటే ఒక పార్ట్ టైమర్ ని ట్రై చేస్తారు. If you're expecting in the power play, నాగేష్ ఏంటంటే 3 for Shami, 2 for Cummins, 1 for Abhishek. That's my goal. Or you can do 2 Shami, 2 Abhishek, and the remaining 2 you can bowl either you can call Zampa for the remaining 2. నీకు అర్థమవుతుందా? అభిషేక్ శర్మ అనేది కొట్టు కొడతారు. అటుపక్క లెఫ్టీస్ ఉన్నారంటే మామూలు కొట్టరు. Abhishek Sharma used to bowl the first over for us in a few games. That's the only reason I named him in the power play. లేదు వరుణ్, అన్ని గేమ్స్ నౌ వీఆర్ మేకింగ్, నువ్వు మధ్యలో వచ్చినావు కదబ్బా, ఇప్పుడు కాంబినేషన్ హోమ్ గేమ్స్ కి వేస్తున్నాం. హోమ్ గేమ్స్ లో కూడా అభిషేక్ శర్మ కొన్ని వేసాడు ఫస్ట్ ఓవర్స్. ఐ థింక్ 1 or 2 games అంతే, నాట్ మోర్ దెన్ దట్. అదే చెప్తున్నా, వేసాడు కదా. బట్ డజంట్ మ్యాటర్, దే స్టిల్ ట్రస్ట్ హిమ్ టు బౌల్ ద పవర్ ప్లే.
సరే ఇప్పుడు అదంతా ఎందుకు వచ్చింది? ఓన్లీ ఇప్పుడు మనకి 11th ప్లేయర్ కావాలి. ఐ సే రాహుల్ సార్, లెట్స్ స్టే ఓట్. అరుణ్, But జస్ట్ సీ ద టీమ్ వన్స్. the only problem I have before switching the screen is Rahul Chahar will go for runs. That is my only issue I have with him. I Harshal would Patel still will also prefer go a for runs. Shammi will also go for runs. Everybody here will go for no. runs. It's about I still would wickets. prefer a Jaydev Unadkat than a Rahul Bro, Chahar. no. Why are you worried? We are not putting some 180, 190 target. We are putting 250 plus target. It's okay if they go for runs. What we want We is need wickets. wickets. We need కనబడుతుందా? wickets. Okay, ఈ Akhilesh, before we మన go to target Yes. are spinners effective on our Uppal track? Like in general, let's say Chahar and will both of them together be effective? Yeah, I want to tell Zampa, that yes. Zampa, I we don't know can't. about Chahar. I know about Zampa. Zampa would be effective, Or yes. in general, spinners, to what See, extent will they be effective? usually, bro, this is the whole problem here in Hyderabad. Authentically, Hyderabad pitch is one of the best pitches for spin. It is not like Chennai where like the ball, anybody balls the spin, like anybody comes and spins the ball and it will spin. It's not like that. You ball very good lengths in Hyderabad and you'll always get value for spin here. It's not a Yes. complete spin track, but you'll get value, very good value here for spin. Unfortunately, since the last 2 years, because they kind of like these batsmen and everybody wanted this revolution of 200s and 300s, they brought in this more greener tracks, more flatter tracks, and that is where the spin started depriving. But when you have two quality spinners here, I don't think so they'll create another track there, like because we don't have spinners, they will create a track which will not support for spin. We are surely going to get a track where we'll have some purchase for spin. At, Yes, bro. at And least also first one adding or two to what matches, one maybe it will second. be. Okay, sorry. Adding to what Abhinav said, Hyderabad pitch is that, it's a golden duck. You bat well, you get runs. You ball well, you get wickets. You turn well, you will get wickets. It is what it is. But it is portrayed as a batting track, but it is not. No, I have seen matches where spinners take fifers as well, and ballers take fifers as well, and we also see the score exceeding 250. So it is combination pitch. Okay, Akhilesh, I agree with that, but my point is like generally my observation is first 2-3 matches on a tracks when the season begins, when the pitches are very fresh, it may not or does not assist spin as much, and then Yes. as the pitches become used, they start helping spinners. అఖిలేష్ అలాంటప్పుడు ఏం చేద్దాము అని అంటే లెట్స్ పుట్ ఇన్ ఉన్నాట్ కట్ రాహుల్ చాహర్, అనికేత్ వర్మ Impact. అండ్ అనదర్ ప్లేయర్ మనం ఇంపాక్ట్ పెట్టేద్దాం. Come Correct. in. See, Okay. Let's you go can for you can Jaydev make two combinations with this one basically. If you put in another spinner, your impact player would be either Aniket or Jaydev Unadkat, and this kind of lineup would be good for tracks like maybe Ahmedabad or Chennai, those kind of tracks. Another lineup you can say is you can take out Rahul Chahar, put in Unadkat, and maybe bring in Aniket or Rahul Chahar. And then you can play that kind of a lineup on any type of surface. So you're not playing two spinners, you're playing one spinner. అన్ని లైనప్లు ఎందుకు రా బుజ్జే? రెండు నువ్వు లైన్ 3 lineups పెట్టావు కదా. వరుణ్ నువ్వు త్రీ అయినా పెట్టినావు కదా అన్న. అఖిలేష్ వరుణ్ అన్నది కరెక్టే. సెకండ్ ఆర్ థర్డ్ లో మనం ఎప్పుడైతే వాడు అన్న కాంబినేషన్ యాక్చువల్ గా వస్తుంది అప్పుడు వాడు అన్నది చేద్దాము. ఇప్పుడు పెట్టేసి సరే, ఇంకోటి ఏంటంటే ఈ కాంబినేషన్ వన్ ఏదైతే ఉందో ఇది హోమ్ గేమ్ కి అండ్ ఆల్సో అ స్టాండర్డ్ ప్లేయింగ్ 11 లైక్ స్టాండర్డ్. Aniket, Rahul Chahar and Kamindo Mendes would be my impact subs. No, I won't say Kamindo Anna, Mendes. if your batting collapses kada, if your top 5 collapse, then you need an extra batsman in it. రిత్విక్ I feel. మన 4 కోట It won't work. 4 overs is done. But you can replace an overseas with an overseas in an impact No, sub kada. no. చేయలేము అదే కదా. No, we cannot do that. అదే చేయలేను. In that Let's say case, starting 11 we have to go with 3 overseas and replace it with an Indian guy. ఎగ్జాక్ట్లీ. రిత్విక్ వీఆర్ డన్. Okay. మనం ఇక్కడ ఆపేయాలి. మనం అనికేత్ చాహర్, ఇంకా వి నీడ్ వన్ మోర్ ప్లేయర్ ఇంపాక్ట్ లో. It will be Simarjit or Simarjit. Simarjit? And Vijil Bro, clarifying about Hyderabad pitch, you can see the history of Hyderabad pitch. Spinners who perform well in Hyderabad are leg spinners.
whether it is Amit Mishra or Rashid Khan mainly, and Mayank Markande also. He took some 4 for against Punjab, I think. yes, yes, So yes. Hyderabad suits for leg spin, and we have 2 leg spinners this time. Adam And Zampa and Rahul. just adding up to this point, bro, the mid-wicket region and the covers region, we actually have a very long region, like long. Longer ranges. Our straight portion and our cross-hitting portions are actually long. Then when you go to the squarish side, when you go to the square cuts and the pull, then we get in the short boundaries again. So ours is a very typical kind of an oval pitch where leg spinners can actually become very handy. Even off spinners become very handy, but historically we never had a very good off spinner. Huda was a very bad off spinner for us. It's not because he bowled off spin, it is just because of his form. So, Makes sense. Anna, చెప్పండి అన్న. No, off the subject, where is Mutai Muralidharan's quota here? లేదు మనకి ఫిట్ Ishan Malinga. అన్న ఎక్కడ ఫిట్ See, if we have to fit in each and everybody's quota, we can make almost 7 to 8 lineups here. ఎగ్జాక్ట్లీ లేదు అవ్వదు. No, you can also like just to get in to the topic of I don't think Ishan Malinga will play a game or not, but you just to okay, like if you want an extra batter, we can like in one of our if say in combination 3 we can take out Zampa and put in a Cummins Mendes in if we want to just bolster our batting by a bit. And If you want to do that, it's better to just put 3 overseas in your lineup and put Yeah, that another is overseas as your impact player. yeah, that is And- what I was and- trying to tell. And he can also bowl. He's also an ambidextrous bowler, like just so he can bowl right and left. And I think that Don't would be keep very much useful for us. expectations on his bowling. Keep expectations more on his అది కాదు, batting. ఒకటి చెప్తావు. వేస్తే 2 overs వేస్తాడు, 4 overs అయితే 7. వరుణ్ Yes, నీ the point- 2 overs వేస్తాడు తెలుసు, but he can also like లేదు రిత్విక్ రైట్ ఆర్మ్ బౌలింగ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ కాదు, రెండు సరిగ్గా వేయడు. ఇది ఫ్యాక్ట్. ఇది ఇంకోటి అంటే ఈజ్ అ గుడ్ బౌలర్, ఈజ్ అ డీసెంట్ బౌలర్, ఎఫెక్టివ్ అని నేను అనుకోను. మన ఐపీఎల్ లో ఎక్కుతారు అలాంటి బౌలర్స్ ని, నో ప్రాబ్లం. ఇంకోటి రిత్విక్ ఏంటి అని అంటే, నువ్వు కమిందు మెండిస్ ని తీయాలి అంటే ఆడమ్ జాంపాన్ తీయాలి. ఆడమ్ జాంపాన్ తీయాలంటే షూర్ షాట్ గా నీకు రాహుల్ చహర్ బ్రిలియంట్లీ ఎఫెక్టివ్ ఉండాలి, ఆర్ ఎల్స్ నీకు Exactly. జీషాన్ అన్సారీ గాడు వీళ్ళు Ansari. సరే they have to Zishan be- Ansari. వీళ్ళు వస్తే తప్ప, ఎందుకంటే నువ్వు ముగ్గురిని ప్యాట్ కమిన్స్ ని తీయలేవు, క్లాస్ ని తీయలేవు, హెడ్ ని తీయలేవు. నువ్వు వీళ్ళ మధ్యలో నుంచి మెండిస్ ని తెయ్యాలి అని అంటే మాత్రం నువ్వు జాంపాన్ కాంప్రమైజ్ చేయాలి. జాంపాన్ కాంప్రమైజ్ చేయాలి అని అంటే యూ నీడ్ జీషాన్ అన్సారీ అండ్ రాహుల్. Rahul Chahar to perform More well. అది రిస్కీ మూవ్, చాలా రిస్కీ. That's a risky move. That's a very risky move actually. That to agree to come to that దాని point. బదులు నువ్వు ఏం చేయొచ్చు, నువ్వు కమిందు మెండిస్ కన్నా ఇంకా డిపెండబుల్ బ్యాట్స్మెన్ ఇస్ సచిన్ బేబీని తెచ్చుకోవాలంటే సిచ్యువేషన్స్ లో. అది కాదు, ఒక రిత్విక్ మర్చిపోయినా, మన కోచ్ లారా కాదు, వెటోరీ. అర్థమైంది అన్న. లారా ఉంటే తీసుకొస్తుండే. లారా అంటే ఎవడైనా తీసుకొస్తుండే. అందరు రండి అంటాడు. నేను వెళ్ళి ఆడుతా అంటాడు. సరే, సెకండ్ కాంబినేషన్ కి వెళ్దాము. సెకండ్ కాంబినేషన్ లో ఫస్ట్ 5 సేమ్. ఆర్డర్ Same ఆ? ఒక చిన్న డిఫరెన్స్, నాకు జస్ట్ ఒక చిన్న డౌట్. ఒకవేళ ఇఫ్ ఇట్స్ అ స్పిన్నింగ్ ట్రాక్, కెన్ వి గెట్ క్లాస్ ఇన్ అప్ ఆర్ కెన్ వి గెట్ నితీష్ కుమార్ రెడ్డి టు number 3 just to I confuse? said I would prefer Nitish Kumar Reddy at number 3 in on a spinning wicket. That is my personal opinion. సరే, రిత్విక్ చెప్పిండు కదా, హెడ్ అభిషేక్, నితీష్. లెట్స్ ఆస్క్ Ishan? అదర్ ఆల్సో. అఖిలేష్ సారీ, రిజుల్ ని వీళ్ళందరూ చేయలేపారు, వీళ్ళందరూ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. No. I mean, I don't think there will be any change in top 3, but we can just consider it as a combination. ఓకే, రాజా అన్న చెప్పండి. I want Ishan Kishan to be in the opening pair. And who do you want to replace with? Like, who are you gonna push Abhishek down? Sharma. Head to where? 3, 4, 5? Head to 3. Then 4 చేరన్నా, మనం ఇలా మాట్లాడుకుంటే చాలా కాంబినేషన్స్ వస్తుంటాయి. ట్రావిస్ హెడ్ డౌన్ అని, ఇషాన్ కిషన్ అప్ అని. సో జస్ట్ పుట్ ద టాప్ 5 as it is and the team will do whatever they want next. Sir, We should do what we need. they can come wherever they want. Varun, adding to your point, top 5 as it is, but according to the situation. Right, exactly. పర్ఫెక్ట్.
అయితే నాకు జస్ట్ ఒక థింగ్, జస్ట్ యాడప్, హెడ్ మనం అనుకున్నంత ఈజీగా అయితే స్పిన్ ఆడలేడు. అభిషేక్ శర్మ స్పిన్ కూడా ఈ మధ్య కాలం కొంచెం డౌన్ అయ్యాడని అనిపిస్తుంది నాకు పర్సనల్ గా. స్పిన్ అంత గ్రేట్ గా ఆడలేకపోతున్నాడు. బట్ ఆన్ ది అదర్ సైడ్ ఐ రియలీ బిలీవ్ ఇన్ ద స్పిన్ ప్లేయింగ్ కేపబిలిటీ ఆఫ్ ఈశాన్ కిషన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. And Klaasen. క్లాసన్ ది కూడా క్లాసన్ ప్రూవెన్ స్పిన్ హిట్టర్ వాడు, ప్రూవెన్ స్పిన్ హిట్టర్, నో ప్రాబ్లం. Proven split hitter. So కానీ క్లాస్ so ని పైకి తీసుకురాలేవు నువ్వు, ఎందుకంటే తీసుకొని రాలేదు. వి నీడ్ హిమ్ ఆఫ్టర్ 15 overs ఓన్లీ. Exactly. Anna, మీకు second- ఇంకో స్పిన్ హిట్టర్ కావాలంటే అనికేత్ వర్మని యాడ్ చేయండి ఇంకా line yeah, up లో. that was my other point. ఓకే. నౌ You నంబర్ can bring in Aniket Verma. Aniket Verma here. Aniket Verma, Abhinav Manohar would be my choice for 6 and 7. Then you can Correct. bring Aniket and Sachin Baby. If it's a spin track, Aniket and Sachin Baby. but then you're losing out on Abhinav Manohar. He can also play spin well. అర్థమవుతుంది. నీకు రోహిత్ బ్రో, నీకు ఆల్రెడీ చాలా మంది స్పిన్ హిట్టర్స్ ఉన్నారు కదా, ఇంకో సచిన్ తెస్తే సో వీ నీడ్ అట్లీస్ట్ పేస్ హిటర్ ఫర్ ద ఎండ్ రైట్ ఫర్ ద లాస్ట్ 2 or 3 overs. అందుకే అభినవ్ మనోహర్ వుడ్ బి ద రైట్ ఆప్షన్ దేర్. So Abhinav Manohar- ఒకటే Aniket Verma and Abhinav Manohar పెట్టు. ఒక సెకండ్ అఖిలేష్ ఏదో అంటున్నాడు. అఖిలేష్ గైస్ అది కాదు, నేను ఇప్పుడే మాట్లాడుతుంటే రియలైజ్ అయిన ఏంటంటే మనకి అన్ని స్లాట్స్ కంటే నంబర్ 6 అండ్ నంబర్ 7 కి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. నంబర్ 6 అండ్ నంబర్ 11 కి, 6 and 7 కాదు, నంబర్ 6 and నంబర్ 11. Okay. నంబర్ 7 and నంబర్ 11. Which is very good. ఎందుకంటే I remember the great collapses we had because we didn't have a proper middle order. I see that smile on Varun's face. That's fine. We saw football scores like 2 ki 3, 3 ki 3, 4 ki 4 అని చెప్పి we saw that from there ఒక ఇంత ఆప్షన్స్ మిడిల్ ఆర్డర్ లో ఉండడం, it feels really boosting. It feels really boosting, and I'm sure ఇందాక మాట్లాడుకున్నట్టు everyone's job is at risk. Yeah. You don't perform in one match, then you are gone. పర్ఫార్మ్ చేయకపోతే పీకేడమే. అబ్దుల్ సమాద్ ఉండే మనకి, ఇప్పుడు మనకి మెచ్యూర్డ్ అబ్దుల్ సమాద్లు ఉన్నారు మొత్తం మన దగ్గర. I have one question just before we go on to our number 6 and the combination for the rest. Do you think Vian Mulder would be getting a chance? I don't think so. Maybe I don't think so as well. I think at first I thought he will be in the lineup, but based on what the practice matches, how they're going right now, I don't see him being in the lineup personally. See, I don't honestly, when we bought in Bryden Cars, he was a sure shot bowler because we wanted an opening bowler and somebody who could bowl these middle order off cutters and all, who could be that clutch bowler అని చెప్పి మనం Bryden Cars ని తెచ్చుకున్నాం. Unfortunately, Bryden Cars is injured and we got in somebody who could match his profile కానీ not do the same kind of a combination కాబట్టి I don't see him coming right now. ఏదైనా ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ వస్తే తప్ప I don't see him coming into the team. See, ఇప్పుడు నీకు బ్యాటింగ్ ఇస్తాడు for sure Vian Mulder, and even if you get him in, you're gonna get another bowling option as well. But anyways, I think most of our impact players are gonna be bowlers anyway, so you really don't need Vian Mulder in the bowling arena. Batsman అనుకో, we're talking about Aniket Verma, Abhinav Manohar, so we also got the options there. But like Nitish Kumar Reddy bowling option కూడా open అవుతుంది, so he can also bowl freely now. So you don't really need Vian Mulder anymore because of the freedom that Aniket Verma is giving you at number 6 and 7 now. See, honestly speaking, for the profile that Mulder is coming in, depending on his bowling skills, I would rather depend on Nitish Kumar Reddy's bowling skills and try to develop him. Because నువ్వు మన టీంలో ఉన్న చాలా పంచాయతీలు కట్ చేసేస్తున్నావు, ఇండియాకి కూడా స్కోప్ ఇస్తున్నావు నువ్వు. ఇట్స్ అ వెరీ ప్రోగ్రెసివ్ థింగ్. నితీష్ కుమార్ రెడ్డి as a bowler has to come into the scene and he has to perform as a bowler. He has to bowl 3 overs right now because middle overs లో చాలా we need bowlers in the middle overs to help running these spells. మంచి స్పెల్స్ రన్ చేయాలంటే we need Nitish stepping up. సో ఓకే, ఇప్పుడు మనకి జస్ట్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్. ఇప్పుడు నంబర్ 6 ఇక్కడ ఎవరిని పెడదాం? అనికేత్ వర్మనా? Aniket Verma. Rijul bro, we are all fine with it. Aniket Verma? Yeah. Okay, Aniket Verma here. Number 7 would be Abhinav Manohar. డెప్త్ అంత అవసరమా? అవసరం ఉంటుందన్న. ఓకే, ఎందుకంటే యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ఇంపాక్ట్ ప్లేయర్ లో మనం ఎనీవేస్ బౌలర్ ని తెస్తాం. ఓకే, అభినవ్ మనోహర్ అండ్ ప్యాట్ కమిన్స్. మనోహర్
Pat 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 Cummins. Cummins, And then other than Adam Zampa, it's a whole copy paste list except the impact player. హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి ఇద్దరు Harshal Patel, Mohammad Shami, and Zampa. Rahul Chahar here. రాహుల్ చార్ Rahul sir. ట్రావిస్ So Zampa will be our impact player. Yeah? జాంపా Zampa, Unadkat, or Kamind. That's what I was saying. Yeah. No, Jayadev Unadkat will be on impact list for every match. That is for sure. And Mendes. Unadkat and Mendes. I said Mendes. I would say Mendes. Honestly, you can Bulldog. play any foreign player because you got the slot open. Yeah. Pace కావాలంటే exactly. ఈశాన్ But I చేయొచ్చు, would- ఆల్ రౌండర్ కావాలంటే కమిండ్ చేయొచ్చు, ప్యూర్ స్పిన్ కావాలంటే జాంపాన్ చేయొచ్చు. But I would don't. choose Mendes. I would choose Mendes. Honestly, I would I choose would also choose Mendes. Mendes. మీరు ఇచ్చేస్తున్నారు హైప్ గానీ ఐ డోంట్ సీ లేదు మెండిస్ ని ఇక్కడ ఎందుకు పెడుతున్నాము అని అంటే సింపుల్ రీజన్ బ్యాటింగ్ ఆప్షన్ బ్యాటింగ్ ఆప్షన్ కోసం అంతే తప్ప ఇంకేం లేదు. ఓకే. చెన్నై లాంటి ట్రాక్స్ అయితే పర్వాలేదు కానీ హైదరాబాద్ లో అయితే ఐ డోంట్ థింక్ సో. కొంచెం స్పిన్ ట్రాక్స్ కాబట్టి శ్రీలంకన్స్ ఆర్ వెరీ గుడ్ పీపుల్ హూ ప్లే అగేన్స్ స్పిన్. వాళ్ళు స్పిన్ బాగా ఆడతారు అండ్ బాగా వేస్తారు కూడా. సో ఓకే నో ప్రాబ్లం అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. దిస్ ఇస్ అ పిచ్ లైక్ ముంబై, కల్కత్తా, Bangalore. బెంగళూరు అలాంటిది. ఎస్ అదనమాట. సో 2 కాంబినేషన్స్ అయితే సెట్ చేసినాము. థర్డ్ కాంబినేషన్ వస్తుంది. థర్డ్ కాంబినేషన్ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేద్దాము. వి విల్ పుట్ ఆల్ ద మసాలా ఇన్ ఇట్. మసాలా అంటే కమిందు మెండిస్ ఓపెనింగ్ అట్లా కాదు. విల్ స్టిక్ టు ద బేసిక్. విల్ కుక్ సంథింగ్ స్పెషల్. సో వి విల్ అదనమాట. మన టీమ్ కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఒక్క ప్లేయింగ్ 11 కాదు 3-4 ప్లేయింగ్ 11 తీసుకురావచ్చు విత్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ ఇట్స్ వెరీ వెరీ గుడ్ థింగ్. అండ్ స్ట్రాంగ్ లైన్అప్ కూడా తీసుకురావచ్చు. 2 కాంబినేషన్ చేసినాం, 2 అమేజింగ్ కాంబినేషన్స్ అండ్ వీఆర్ హెడింగ్ అప్ టు ద థర్డ్ వన్. కొంచెం ఇందాకన్నట్టు మసాలా, నాట్ టూ మచ్ మసాలా, కొంచెం గుడ్ స్పైస్. సో టాప్ 5 విల్ బి సేమ్ నో మ్యాటర్ వాట్. ఇఫ్ ఎట్ ఆల్ ఫిట్నెస్ అంత బాగుంటే 16 అయితే 16, 17 అయితే 17 గేమ్స్ వీళ్ళు ఈ టాప్ 5 వీళ్ళే ఆడతారని ఐఎమ్ వెరీ షూర్. Now ఇప్పుడు 6. Yeah. Tough My number question. 6 and 7, if you're talking about something interesting, it would probably be Sachin Baby and Aniket Verma. I would love Yeah, I Sachin. agree. Yeah. I would love Sachin Baby as well. ఓకే సచిన్ బేబీ నంబర్ 6 ఫర్ షూర్. చిన్న కాంటెంపరీ ఐడియా. Let us put Aniket Verma in the impact and get Impact sub. Abdul Manor normally అని అనిపిస్తుంది. Yeah. డన్ Okay. అగ్రీ. Done. I'm okay with anything. Rijul bro, అభినవ్ మనోహర్. Pat Cummins. Same. Of course. Yeah, Pat Cummins. Instead of Harshal Patel, add in Jaydev Unadkat here. We can do that. Shami and Jaydev. Simarjeet and Jaydev. Yeah. మరి ఎక్కువ అయిపోయింది, కొంచెం ఎక్కువ ఎక్స్పెరిమెంట్. But Simarjeet is not there in any lineup. Only one. One impact. Who's the 11th bowler? Who's the 11th player, 11th bowler? Zampa. రాహుల్ Zishan Ansari. రాహుల్ సార్ కాకుండా యూపీ లీగ్ లో హైయెస్ట్ వికెట్ తీసుకున్నాడు అన్నారు. ఎవరి పేరు? Ansari. Ansari. ఎయ్యి పర్లేదు. వి నెవర్ నో. ప్రాక్టీస్ మ్యాచ్ లో బాగా ఆడి ఒక్క మ్యాచ్ లో బాగా ఆడిండు అనుకో, హీల్ ప్లే ఆల్ ద 14 matches. So we have 3 overseas here again. It I will would be go Zampa, Mulder. Zampa, Mulder, and Mendes. Mendes. Yeah. Can we have Chahar here again? I don't think they'll bring Chahar. అంటే ఒకటే ఒక స్పిన్నర్ ఉన్నాడు కదా. లేదు Zampa ఉన్నాడు కదా అక్కడ. Zampa. Zampa మరి. రతికట్ ఉన్నాడు కదా. So 3 combinations. Very good. Honestly I like speaking, I love combination 3. I don't know why. I love combination. I also love combination 3. There's something about combination 3.
అదే అంటే చూస్తుంటే ఏదో మ్యాజికల్ గా ఉంది, రిథమ్ కూడా బాగుంది అండి. ఐ డోంట్ నో వై. Same. I agree. Varun, combination 3 is good, but if we have reached there, we are having a bad season. No, bro, 100% correct. don't. 100% correct. I feel I don't know whichever combination you like, but I feel they'll go with combination 1 only. Most probably a change here and there, but combination 1 is the like a standard template. 1 and 2. 2 కూడా I don't think so, but ఎందుకంటే most of the games Abhinav Manohar will get first chance, fair chance. అభినవ్ మనోహర్ కాకుండా అన్అడిబుల్, ఎస్, అభినవ్ మనోహర్ కాకుండా అనికేత్ వర్మని, సచిన్ బేబీని ట్రై అయితే చేయరు. ఎందుకంటే అభినవ్ మనోహర్ ఈజ్ అ ప్రూవెన్ గాయ్ ఈ స్లాట్ లో. సో ఐ గెస్ విల్ గో విత్ దట్. సో లెట్స్ రేట్ అవర్ థింగ్స్ ఫైనల్ గా ఇవన్నిటిని. విశాల్ బ్రో, హాయ్, వెన్ డిడ్ యూ జాయిన్? సడన్ సర్ప్రైజ్. What is sudden surprise? సరే, అదే ఓకే. విశాల్ బ్రో విల్ రేట్ ఆల్ ద 3 కాంబినేషన్ బికాస్ హీ ఇస్ నాట్ దేర్. అది అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తావు ప్రతి దానికి? కింద అభినవ్ బ్రో విల్ Write it down. జడ్జ్ స్కోర్ అవుట్ ఆఫ్ 10. ఓకే, హెడ్స్ అప్, నేను అసలు ఒక్క టీం కూడా ఐ వాజంట్ హియర్ యాజ్ ద పార్ట్ ఆఫ్ ఎనీ ఆఫ్ దిస్ combinations. That is why we Yeah. give the chance to you. Yeah, just a disclaimer to the people who are watching live, so I'll rate based on that. Okay, outside అయితే top 5 all 3 combinations same కనిపిస్తుంది. So the only change I can see is from player 6. So 1 second, screen పోయింది మళ్ళీ. So one more clarity. Combination 1 is for Hyderabad home games. Combination 2 is for sprint tracks. Combination Okay. 3 is for pitches like Eden Gardens, Mumbai, Chinnaswamy, like that. Or Firozshah Kotla, smaller grounds. Small grounds, exactly. Okay, Firozshah. Okay. Now thanks for that, Subrohit. Okay. Yeah, 5 వరకు సేమ్ ఎట్లయినా యాజ్ ఎక్స్పెక్టెడ్. ఏమో సర్ప్రైజ్ కూడా అంటున్నారు కానీ బట్ వి నెవర్ నో. బట్ టాప్ 5 సేమ్. అభినవ్ మనోహర్. సో 1 ఏంటి? హోమ్ గ్రౌండ్స్ కదా, Home హోమ్ ground. కండిషన్స్. Home grounds అన్న. హోమ్ గ్రౌండ్స్ అభినవ్ మనోహర్. బట్ ప్లేయర్ 7 నుంచే ప్యాట్ కమిన్స్ అంటే మేబీ లైక్ బౌలింగ్ లైన్ అప్ ప్లేయర్ ఉన్నాడు. మేబీ బౌలింగ్ దిట్ ఈస్ ఫీల్డింగ్ 11 మేబీ, అంతే కదా, కైండ్ ఆఫ్. 1 second, screen పోయింది మళ్ళీ. Lost the screen. I mean, I'm back. Okay, Pat Cummins, Harshal Patel, Shami Zampa, Jaydev Unadkat or Rahul Chahar. Actually, అంటే 2 spinners వెళ్ళట్లేదని మీరు అనుకుంటున్నారు, డిస్కస్ చేసిండ్రేమో. Yeah, actually Unadkat bowled very well today, surprisingly. Actually బాగా చేసిండు ప్రాక్టీస్ మ్యాచ్ లో. Yeah. అంటే మొన్న బాగా వేయలేదు, వాళ్ళ బాగా వేసిండు, అందుకే సర్ప్రైజ్. అతని స్కిల్ మీద ఏం డౌట్ లేదు. కాంబినేషన్ 1 I would say 8 on 10 maybe. అందుకే I was imagining like 2 leg spinners in Hyderabad conditions, because last year, correct me if I'm wrong, like we had two different kinds of tracks. One was like out and out 270 260 track, one was complete like in 180 170 track kada. Am I right? అంతే. Yeah. So I expect those kind of Anna. Now one question. So are you expecting those kind of pitches? Maybe like into the summer, if you're going deep into the summer, we might have those pitches still kada, if it's slowing down or something. That's what I'm saying. I am listening the traumatizing Teams. call. Yeah, God, that's my team's call. Yeah, please ignore that. is so traumatizing. Please, I muted that. Thank you. Abhinav bro, go on. Yeah. సో సో నేను చెప్పేది ఏంటంటే, ఆ కైండ్ ఆఫ్ పిచ్ ఉంటది అంటే స్టిల్ ఐ వుడ్ హావ్ వాంటెడ్ 1 more leg spinner, because only Adam Zampa and probably Travis Head and Ishan Kishan, Abhishek Sharma, sorry, can bowl some spin. Travis and Abhishek can bowl some spin, and ఇందులో కమిందో మెండిస్ కూడా లేడు. Actually Harshal and Jaydev are the spinners anyway, so yeah, this is good. నేను ఎందుకో అన్ని అంటాడు అని అనుకుంటున్నా అన్నాడు. అదే నేను. మనకి ఆఫ్ స్పిన్నర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ ఉన్నారు ఇందులో ఆల్రెడీ. సో యా, దిస్ ఇస్ a 9 on 10. నైనా? Good. మార్చేస్తున్నా 9. నైన్. Definitely 9. Yeah. So Anna, so you're expecting a 270 kind of a pitch and a 180 or 175 This 180 kind of lineup, pitch. I am saying okay, because this lineup can tackle both those conditions. Yeah. Yeah.
Yeah, this can tackle both those conditions. If it is a home match, I'm seeing this is a very good team. Yeah, and yeah, thankfully Adam Zampa is in the team. I want to see him play over the leg spinners we have here. So yeah, combination 2 is away matches. అంటే మీరు కాంబినేషన్ 3లో యూఆర్ కవరింగ్ చిన్నస్వామి, ఫిరోజ్ షా కోట్ల, వాంఖడే, అంటే మిగిలింది ఇంకా కోల్కతా. ఇంకా మూడే అవే కండిషన్స్ విచ్ ఆర్ సో కాంబినేషన్ 2 ఇస్ విశాల్ బ్రో కాంబినేషన్ 2-3 ఎట్లా అంటే 2-3 డిఫరెంట్ వర్షన్స్ అనుకో, 3 ఇస్ బిట్ ఎక్స్పెరిమెంటెడ్ అంతే. ఓకే యా, అంటే మిగిలింది 2లో ఇంకా జైపూర్, చెన్నై అదే మిగిలింది. అన్న 2లో జైపూర్, చెన్నై, వైజాగ్, లక్నో వస్తాయి అన్న. అంతే, హెవీ స్పిన్ డామినెంట్ కదా ఆల్మోస్ట్ అవన్నీ. ఇంకా స్పిన్ అండ్ స్లో డామినెంట్. సో కైండ్ ఆఫ్ Aniket Verma was playing very good against spin. Pat Cummins, Harshal Patel, Shami, Rahul Chand. But spin and slow lo kuda manam impact sub lo you guys are putting. Okay, now you have Aniket in the 11. So this is the batting 11. Okay. So this is the batting 11. You are getting in Zampa or Mendis. Early wickets padte Mendis ravali. If you have good score, then Zampa ravali. Or Unatkar spinner hai kabatti okay, that's fine. సటిల్ వేసేసిన వద్దులే, కొడతారు ఎవరు ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాను. దిస్ ఈస్ కైండ్ ఆఫ్ సేమ్ టీమ్ ఆల్మోస్ట్, పెద్ద తేడా ఏం లేదు. అగైన్ ఐ వుడ్ గో విత్ 9 ఆర్ యాక్చువల్లీ మేబీ అవే కాబట్టి అవే ఐ విల్ పుట్ లైక్ 8 or 8.5. ఐ విల్ పుట్ 8.5 బికాస్ అవే కండిషన్స్ లో మనం వెళ్ళే అదే స్ట్రాటజీ వల్ల మేబీ కొంచెం అటు ఇటు అవ్వచ్చు. సో ఐ జస్ట్ గో విత్ 8.5. Combination 3 is completely experimental, but somehow I like it again, like what Varun said. Exactly. Vishal now you like it. Somehow I like a left-hander at number 6. Exactly. That's what I'm saying. Then I'm with Varun also. But again going with Rijul bro, it is not easy that we are going to see combination 3. Actually he just dropped a banger, Rijul bro. If we are having combination 3, then we are doomed. Ade antunna kada, like if you are going to see Ishan Ansari coming in and Sachin Baby coming in, that's not like, unless ఏదైనా ఇంజురీస్ అయి ఉండాలి, లేకపోతే టీమ్ ఎక్సెప్షనల్ ఏదో చూసేసి ఉండాలి వాళ్ళ దగ్గర, లైక్ అపార్ట్ ఫ్రమ్ నాట్ యూజింగ్ Aniket Verma, because Aniket Verma is like has like a really good 2 practice games, and if he's just coming in as an impact sub, then he will play almost all the games kada ippudu, because Abhinav Manohar at 6 and 7 Pat Cummins, then number 7 Aniket Verma will be the impact sub. Ante most likely ade jarigetatunndi, because Sachin Baby as an impact sub, I don't know what he'll add, right? He is an experienced batsman, he is good, but he is almost like your emergency batsman right now, like too many 3-4 wickets పడిపోతే ఏది. మనము ఒకవేళ 4 overseas వెళ్తున్నామంటే సచిన్ బేబీ కెన్ బి యర్ ఫెంటాస్టిక్ SOS ప్లేయర్ అంతే అన్న. 4 overseas స్ట్రైట్ వెళ్తున్నామంటే, అంటే ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ జాంపా ఇన్ యువర్ టీమ్, లైక్ హౌ ఇన్ కాంబినేషన్ 1 జాంపా టీమ్ లో ఉన్నాడంటే యువర్ SOS ప్లేయర్ హ్యాస్ టు బి సచిన్ బేబీ. Yes, agreed. నేను అదే అనుకుంటున్నా. బట్ యా, టీమ్ బాగుంది చూడడానికి, బట్ I still want team 1 to play most of the games, so I'll again go with an 8.5. Okay. Yeah, but absolutely it's a very good team. So boy, చడగానే ఇదే ముచ్చటేస్తుందమ్మా, ఇది ఈ స్పాట్ వర్క్ నీలో సర్కాసం కనబడుతుంది. చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్, ఇక్కడ ఆపండి బండి అన్నట్టు ఉంది. Okay. Adding to what Rijul bro said earlier and what Vishal bro is saying now, even we are having so bad season, but we still have a very good decent team. Yeah, that I would agree. I don't know what you guys talked in part 1, but నేను చెప్పేది ఏంటంటే we have like 18-19 players and everyone knows where the ఎవరికి బ్యాకప్ అని ఆ కాంబినేషన్ తెలుసు మనకి. సో we have bought a team for our ideology కదా. సో టాప్ 5 లాక్డ్ ఇన్ ఉంది, 6, 7, 8 ఆల్మోస్ట్ 7, 8, 9 లాక్డ్ ఇన్ ఉన్నాయి. సో ఓన్లీ ఫ్యూ స్పాట్స్ బేస్డ్ ఆన్ ద కండిషన్స్ మారుస్తున్నాం మనం. దట్ ఈస్ అ వెరీ సెటిల్డ్ టీమ్. సో నువ్వు ఎటు తిప్పినా 8.5, 9 వస్తుంది నా దగ్గర నుంచి. నువ్వు ఇంకొక 4 కాంబినేషన్ రాసుకున్నా 8.5, 9 వస్తుంది. అయితే ఇగో లేదు బ్రో, విశాల్ బ్రో టాప్ 5 తీసుకున్నా, టాప్ 5 ప్లస్ ప్యాట్ కమిన్స్, షమీ తీసుకున్నా, నీకు 7 players సార్టెడ్. మిగిలిన 4 తోనే టైం పాస్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద డేస్ ఫర్ మీ జాంపా ఇస్ ఆల్సో గోయింగ్ టు ప్లే.
Yes, for me as most of well. the days. Most of the He days. will open. He will open for sure. Yeah, but Kaminda Mendes again, in the second game he batted well, but his bowling is still here and there. So I don't know if he's going to give you 2 or 3 overs regularly as a part time. సరే Abhishek సరే Abhishek Sharma is more promising. నువ్వు అన్నట్టు చూసుకుంటే 7 players ప్లస్ హర్షల్ పటేల్, ఆడమ్ జాంపన్ తీసుకున్నా కూడా ఓన్లీ 2 ఎక్స్పెరిమెంటింగ్ స్లాట్స్ ఉంటాయి మనకు అంతే. Yeah, Harshal Patel, I don't know what you guys discussed, but Harshal Patel team ఎంత ప్రామిస్ చూపించి కొన్నదో 8 crores 9 crores, and we were trying to buy that guy since like last 2 auctions. So I think he will start because team wanted him badly because team has seen something with him. So maybe we will start with that guy again. Day match in Hyderabad, kada. So definitely I think he will start for the first game. He has to start. Yeah. If he's doing really bad, maybe Unadkat has to replace me, like that guy. Because Harshal Patel will also give you few runs with the bat if needed. I don't want that to happen regularly, but if needed, he can add that. And he's an X factor, obviously. He has a lot of wickets. And Actually, I want Harshal Patel to bat a lot, you know. When the score is 270 for 6 or 270 for 7, we need some runs with the bat, right? Yeah, 287 కి దాటడానికి కావాలి. Yeah, అంటే 300 for 3 ఇంకా బాగుంటది కదా. Yes. లెగిస్తా అందరూ 300 for 3 అంటే బాగుంది ఇంటానికి, అన్ని 3లు ఉన్నాయి. అది దానికంటే 333 for 3 అంటే ఎలా ఉంటదన్న ఫ్యాన్సీ నంబరు. ఆ టీమ్ ఓనర్ ఆ రోజు రాత్రి డిజాల్వ్ చేసి వెళ్ళిపోతాడు. టీమ్ డిజాల్వ్ చేసేస్తాడు ఆ రోజు. 300 కర్మ 400 వేసుకో. The goals for this season, we should be the first team to hit one bowler for 100 runs in 4 overs and hit 300 in a full match. I don't think that's possible, Varun, because మీరు 400 ఇవన్నీ అంటున్నారు, 4 overs 100 తప్పేముంది అంటే ఎక్కడ తేడా వస్తుంది అంటే 3 ఓవర్లకి 90 80 వెళ్ళంగానే ఆపేస్తారు వాడు. 4వ ఓవర్ ఇవ్వరు. What if every bowler has been hit the same way? ఎవడో కూడా 4 అప్పుడు that is possible. It's a very extraordinary situation, Varun. It's a very extraordinary situation. Why not? Staying grounded and staying in reality, one slogan we must have to follow is ab ki bar 300 par. ఎక్కడ పోయినా రాసి వస్తున్నా. And I am seeing it definitely ఒక్క దగ్గర ఏదో ఒక దగ్గర we will get that. ఎందుకంటే ఉన్న ఫైర్ పవర్ కి ఇషాన్ కిషన్ ఆడాడు, అండ్ ఇషాన్ కిషన్ ఆడి ఏంది 2 innings లాడ్ అట్లనే కొడుతున్నాడు, 3 innings లాడ్ అట్లనే కొడుతున్నాడు. ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ లో కంబైన్డ్ హీ ప్లేడ్ 24 and 30, దట్ ఈస్ 9 overs 135 136 కొట్టిండు వాడొక్కడే ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ లో. అంటే వాళ్ళే కొట్టి వాళ్ళే చేజ్ చేసుకున్నారు, అది వేరే విషయం. అది మంచి విషయం కదన్నా. ఎక్సలెంట్. నువ్వే చేజ్ చేసావంటే నువ్వు కేపబిలిటీ బిల్డ్ చేసుకుంటున్నావు అన్నట్టు. చేజ్ కి ప్రిపేర్ అవుతున్నావు కదా. బికాస్ ద కైండ్ ఆఫ్ బౌలింగ్ వీ హ్యావ్, we might have to chase 200 most days. Even in the first game he was, I think, out in the 50s or 60s. Second innings he was 75 or 30 and he walked back to pavilion. He wasn't even out. So he was doing much better chasing as well. Even in today's game, in the second match as well, he scored 60 something and he just walked away. So yes guys, ఇప్పుడు మనం ఒక 10-15 minutes brief గా SWOT analysis చేద్దాము. సారీ టు డ్రాప్ ఆఫ్ అగైన్. నేను మళ్ళీ డ్రాప్ ఆఫ్ అవ్వాలి. నేను వెళ్ళాలి, నేను బయటికి వెళ్తున్నా, నేను డ్రాప్ అవుతున్నా. సరే కంటిన్యూ షార్ట్ అనాలిసిస్, లేకపోతే నేను ఇక్కడే ఉంటే మళ్ళీ మీకు మైక్రోసాఫ్ట్ టీమ్స్ వినిపిస్తుంది మళ్ళీ. ఓకే ఫాస్ట్ గా స్టాప్ చేద్దాం. షార్ట్ అనాలిసిస్ కి ఇంకొక హోల్ వీడియోనే చేద్దాం. ఇట్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్. So as of now, this will be the combined playing 11. We have 3 combinations, 3 beautiful combinations. Nagaithe, as I want to sum up this video, as Rijal bro said, even if our team is in worst state, it still got guts to beat a good team. That is giving me immense joy, immense pleasure. After having all these 2021s, 22s, 23s, it is giving me immense joy. That's it. I want to conclude that
ఫైర్ పవర్ కి ఇంకా ఫైర్ యాడ్ అయిందని నేను అంటున్నా. దట్స్ మై కంక్లూజన్ స్టేట్మెంట్. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు యాడ్ సంథింగ్ గో అహెడ్. One more screenshot. Abki baar 300 par. Okay, we'll say this. Abki baar 300 par. అప్కి బార్ 300 పార్. 300 par. అభినవ్ bro, నువ్వు రెడీ? ఆ వేలు ముర్చురా, అరే ఆ తమ్ము ముర్చు. అది 400 కావాలంట, 350 కావాలంట వాడికి. నేను 4 వేస్తా. అమేజింగ్ 400 ఏం కర్మ, 500 కూడా వేసుకోవచ్చు కావాలంటే. అది రోహిత్ ఇప్పుడే రోహిత్ గివ్ మీ ద కంక్లూజన్ స్టేట్మెంట్. మన ఉంటది కదా అవర్. So Yeah, till now, okay, Sushant అన్న టేక్ ఓవర్. చెప్పన్నా. ఇప్పుడు వరకు మీరు చూసుండ్రు. ఇన్ కేస్ మీరు చూసుంటే యు ఆర్ నాట్ డిజర్వ్ టు సీ దిస్. యు హావ్ టు బి ఇన్ దిస్. ఇవాళ అయితే మా హెచ్ఆర్ లేడు మా వీడియోలో, కానీ మా హెచ్ఆర్ మీ దగ్గరకు వస్తాడు. We'll get back to you. We'll get back to you. That's it guys, that's it from today. I had an Up to you. thank you so much for joining. ఈ సీజన్ మోస్ట్ ఎంటర్టైనింగ్ ఉండబోతుంది. విల్ బి మోర్ వీడియోస్, రెగ్యులర్ వదులుతూనే ఉంటాం. మీరు చూసినా చూడకపోయినా వదులుతూనే ఉంటాం. దట్ ఈస్ అవర్ డ్యూటీ. సో నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ లైక్ and do not forget to subscribe to Orange Army Official, SRH Fans Official. Signing off. See you guys. Bye bye.